ఈరోజు దేవుని వాగ్దానం, కీడుకు ప్రతి కీడెవనికినీ చెయ్యవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటి గూర్చి ఆలోచన కలిగియుండుడి. రోమా 12:17. మనల్ని ఎవరైనా బాధపెట్టినప్పుడు లేదా మనకు అన్యాయం చేసినప్పుడు వెంటనే మనం కూడా వారికి అదే విధంగా బుద్ధి చెప్పాలి అని అనుకోవడం సహజం. కాని ఈ వాక్యం మనల్ని మరో ఉన్నతమైన మార్గంలో నడవమని కోరుతోంది. కీడుకు ప్రతి కీడు చేయడం వల్ల గొడవలు పెరుగుతాయే తప్ప సమస్య పరిష్కారం కాదు. ఎవరైనా మీకు వెన్నుపోటు పొడిచినా లేదా తక్కువ చేసి మాట్లాడినా వారిలాగే మీరు కూడా ప్రవర్తించకండి. మీ మంచితనమే వారికి సరైన సమాధానం కావాలి. మనం చేసే పనులు కేవలం మనకే కాదు, మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా గౌరవప్రదంగా ఉండాలి. లోకం ఏమనుకుంటే నాకేంటి అని కాకుండా అందరి దృష్టిలో మంచిగా, నీతిగా ఎలా బ్రతకాలో ఆలోచించాలి. కోపాన్ని కోపంతో జయించలేము, కేవలం ప్రేమతో మాత్రమే జయించగలము. ఇతరులు కీడు చేసినా మనం మేలు చేయడం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అది మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. మీపై రాయి విసిరిన వారికి తిరిగి రాయి విసరకండి. ఆ రాయితో మీ వ్యక్తిత్వమనే అందమైన కోటను నిర్మించుకోండి. దేవుడు మన పట్ల ఎంత దయ చూపిస్తున్నారో మనం కూడా ఇతరుల పట్ల అంతే ఓర్పును ప్రదర్శించినప్పుడు మన జీవితం ఆశీర్వదించబడుతుంది. బలహీనుడు మాత్రమే పగ తీర్చుకుంటాడు, బలవంతుడు క్షమిస్తాడు.